ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉద్యోగులు పోస్టింగ్లు బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా ఉద్యోగుల గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా టీడీపీ ప్రభుత్వం కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించేందుకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేసినట్లు లెటర్లో పేర్కొన్నారు. ఇక విద్యలో నాణ్యత పెంచేందుకు 11 డిఎస్సీల ద్వారా లక్షలాది ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీ చేయడం టీడీపీకే సాధ్యమైందన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల జీతాలను 4,200 నుండి 10,500 రూపాయలకు పెంచిన ఘనత తమ టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉద్యోగులు పోస్టింగ్లు బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా ఉద్యోగుల గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా టీడీపీ ప్రభుత్వం కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించేందుకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేసినట్లు లెటర్లో పేర్కొన్నారు. ఇక విద్యలో నాణ్యత పెంచేందుకు 11 డిఎస్సీల ద్వారా లక్షలాది ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీ చేయడం టీడీపీకే సాధ్యమైందన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల జీతాలను 4,200 నుండి 10,500 రూపాయలకు పెంచిన ఘనత తమ టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు.